చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు కొనేటప్పుడు ఇల్లు సెర్చ్ చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ అనేది హౌసింగ్ లోన్ అనేది ఏ బ్యాంకులో తీసుకోవాలి, మన యొక్క సిబిల్ స్కోర్ బాగున్నదా, లేదంటే ఏదైనా చిన్న లోన్ తీసుకొని దాన్ని టైం టు టైం పేమెంట్ చేయట్లేదా. సో ఇవన్నీ ఆలోచన చేయరు. ఇవన్నీ ఆలోచన చేయకపోవడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు లోన్ని మొదట ఏదైనా ఫైనాన్స్లలో, ఎన్బిఎఫ్సిలను లేకుంటే ప్రైవేట్ బ్యాంకులలో తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని రోజులైనాక రియలైజ్ అవుతారు. సో ఎంత పేమెంట్ చేసినా కానీ ఆ లోన్ అనేది ఆ విధంగానే ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది, దాని తర్వాత ఛార్జెస్ అనేవి ఎక్కువగా వేస్తున్నారు, మళ్ళీ దాని తర్వాత దాని మీద ఏమైనా టాపప్ లోన్ కావాలన్నా ఇవ్వట్లేదు, దాని తర్వాత ఆ బ్యాంకులో స్టేట్మెంట్ టైం టు టైం రావట్లేదు, వాళ్ళు ఏం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇట్లా అని చెప్పేసి ఏం చేస్తారంటే తర్వాత ఆ లోన్ని ఏదైనా ఒక మంచి బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంకు లేదంటే ఒక మంచి రిపీటెడ్ ప్రైవేట్ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి అట్లా ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ తొందరపడతారు. సో ఇక్కడ తొందరపడి ఏం చేస్తారంటే ఉదాహరణకు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 8.5 పడుతుంది అనుకో. సో ఇంకో బ్యాంకులో 8% అనగానే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసి అంటారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మనకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కలిగేటటువంటి లాభం ఉన్నదా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ అనేది ఎంత ఉన్నది. సో లోన్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉందనుకో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం మారినా కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అదే లోన్ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్నదనుకో, మీరు ఒక 10 లక్షల లోనే తీసుకున్నారనుకో, అది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అది చూసుకొని దాని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ మనం లోన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వల్ల లాభం ఉన్నది ఓకే, అది ఈ పడేటటువంటి ఛార్జెస్తో కంపేర్ చేసుకుంటే బాగుందా లేదా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం వేరే బ్యాంకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకో, అక్కడ సివిల్ ఛార్జెస్ ఉంటాయి. కొన్ని ఈ ఫైనాన్సెస్ ఎన్బిఎఫ్సిలలో అయితే లాగిన్ ఫీజు అని చెప్పేసి 2,500 వసూలు చేస్తారు. దాంతోపాటు మనకు ఈ లాయర్ ఫీజు, లీగల్ ఫీజు అని వసూలు చేస్తారు. దాని తర్వాత వాల్యుయేషన్ లేదా టెక్నికల్ ఫీజు అని చెప్పేసి మళ్ళీ వసూలు చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ లోన్ శాంక్షన్ అయినాక ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది కొన్ని బ్యాంకులలో 1% కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత మార్ట్గేజ్ ఛార్జెస్ ఉంటాయి. మనం ఏదైతే బిల్డింగ్ మీద లోన్ తీసుకున్నామో, ఏదైతే ప్లాట్ మీద లోన్ తీసుకున్నామో ఆ ప్లాట్ని ఇన్సూరెన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లాట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనల్ని ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో కూడా మళ్ళీ మనం ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం ఆ బ్యాంకులో అంటే మొదట లోన్ తీసుకున్న దాంట్లో దాంట్లో ఉన్నాయన్నీ అప్పటితో అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిదీ ఇందులో కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకు లాభం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ ఛార్జెస్ అనేవి ఎంత అవుతున్నాయి, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల ఎంత అమౌంట్ మిగులుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. దాని తర్వాత ఇంకా మనం ఏ బ్యాంక్ అయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే మనం ఏమన్నా ఎక్స్ట్రా పేమెంట్ అంటే మన దగ్గర ఎప్పుడైనా అమౌంట్ ఎక్కువగా ఉంటే దాన్ని పేమెంట్ చేయాలని కూడా చేయొచ్చా, అదొకసారి మనం అడగచ్చు ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్నిట్లలో ఉదాహరణకు మనం ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నాం అనుకో, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లలో ఆర్బీఐ రెపో రేట్ తగ్గించినప్పుడు దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గదు ఫ్రెండ్స్. సో మళ్ళా అక్కడ పెంచడమే జరుగుతుంది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడమే కానీ తగ్గించడం అనేది జరగదు అనమాట. అందుకని మనం ఎప్పుడైనా లోన్ తీసుకునేటప్పుడు సో ఆర్బీఐ రెపో రేటు తగ్గినప్పుడు మన యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుందా లేదా అని కూడా వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత ఒకవేళ మనం ఈఎంఐ తగ్గించుకోవాలనుకుంటున్నాం అనుకో, ఈఎంఐ తగ్గించుకోవాలన్నప్పుడు
1/4 కడితే మన ఈఎంఐ అనేది తగ్గుతుందా లేదా, అట్లాంటి ఆప్షన్ అనేది ఆ బ్యాంక్లో ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే మనము ఆ బ్యాంకులోకి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో పొరపాటు పడి కనుక మీరు ఆ బ్యాంకులోకి వెళ్ళినట్టయితే సో మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ కంటే సో మీరు ఎక్కువ ఛార్జెస్ పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.